ఏపీ పోలీస్ డైరెక్టర్ జనరల్గా హరీష్ కుమార్ గుప్తా పూర్తిస్థాయిలో నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ప్రభుత్వం పూర్తిస్థాయి నియామకం చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హరీష్ కుమార్ గుప్తా 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఆయన ఉమ్మడి ఏపీ ఖమ్మం ఏఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం మెదక్, పెద్దపల్లిలో ఏఎస్పీగా సేవలందించారు. కృష్ణా, నల్గొండ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టారు. గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్గా, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, అలాగే ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం అదనపు డీజీపీగా కూడా పనిచేశారు. ఇవే కాకుండా పోలీస్ నియామక మండలి చైర్మన్గా, రైల్వే డీజీగాను ఆయన విధులు నిర్వర్తించారు. 2022 మే నెల నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందిస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరి 31న అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయడంతో తాత్కాలిక డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన సేవలను పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడించింది.